వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజోష్ణ పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదల శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం కోటి కోటి కంఠ కలకల నినాద కరలే కోటి కోటి భుజే ధృత కర కరవాలే అబలాకినుమా యతుబలే బాహుబలధారిణి నమామి తారిణి రిపుదలవారిణి మాతరం వందే మాతరం తుమి విద్యా తుమి ధర్మ తుమి హృది తుమి మర్మా త్వం హి ప్రాణాయ శరీరే बहुते तुमि मा शक्ति हृदये तुमि मा भक्ति तुम्हाराई प्रतिमा गड़ी मंदिरे मंदिरे वंदे मातरम श्यामलां सरलां सुष्मितां भूषितां धरणीं भरणीं मातरं वन्दे मातरं वन्दे मातरं दे मातरं. This is the complete Vande Mataram. We usually sing only 2 stanzas, but this is the complete Vande Mataram. Very good morning. Happy 80th Indian Independence Day. And thanks for everyone to join us at SPD and celebrating this Independence Day. Congratulations to all of us for 80th and US 250th Independence Day as well. I congratulate Raghu Sharma Garu for bringing all the community for the last 12 years on every Independence Day and celebrating this special occasion. Thank you for having me here. Thank you everyone. Omkara bindu samyuktam nityam jayanti yoginaha kamadam mokshadam tasmad omkaraya namo namaha. ఏ దేశమేగినా ఎందు కాలిడినా నీ తల్లి భూమి భారతిని. ఈరోజు 80వ ఇండిపెండెన్స్ డే, అలాగే 250 అమెరికా ఇండిపెండెన్స్ డే సంయుక్తంగా ఇంత చక్కగా నిర్వహించిన రఘు శర్మ గారికి నేను పరిచయం చేసిన మధు అన్న గారికి, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఈ కార్యక్రమంలో నన్ను భాగం చేసిన అందరికీ కృతజ్ఞతలు. 106సారి రక్తదానం చేసిన వ్యక్తి. సుమన్ టీవీ ఇంటర్వ్యూ చూస్తే నా గురించి వస్తుంది. క్రియాయోగ మాస్టర్ని ఇక్కడ హెల్త్ అండ్ హ్యాపీనెస్ త్రూ క్రియాయోగ రఘు శర్మ గారు, మదన్న గారి ఆధ్వర్యంలో గతంలో నేను ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్. మనము ఇక్కడ ఈరోజు రఘు శంకర్ మంచి వారి యొక్క శివ విష్ణు టెంపుల్ ఆధ్వర్యంలో ఎవ్రీ ఇయర్ చాలా నిరాడంబరంగా ఇది తప్పకుండా ఎవ్రీ సెలబ్రేషన్ని ఈ ప్రాంగణంలో చేసుకోవడము మనందరికీ చాలా సంతోషం. అండ్ ఆల్సో ముఖ్యంగా మనకున్నటువంటి ఈ తెలుగు అండ్ ఇండియన్ కమ్యూనిటీ అందరిని కూడా ఒక్క దగ్గరికి తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి మన రూట్స్ని మనకు గుర్తు చేయడము, మనందరం కూడా మన యొక్క టెంపుల్కి
ఎప్పుడు కూడా కృతజ్ఞత భావంతో ఉండాలి. సో మరొకసారి హ్యాపీ ఇండియా ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. అందరికీ నమస్కారం అండి. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున మా కుటుంబం తరఫున అందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే 250 US అమెరికా స్వాతంత్ర దినోత్సవాలు కూడా మీ అందరికీ. ఈరోజు మనం ఇక్కడ ఉంటున్నాము అంటే ఎంతోమంది త్యాగం చేసి స్వాతంత్ర సమయ రోజులు ఇక్కడికి వచ్చి మనందరినీ ఇక్కడ ఉన్న మనతో పాటు ఉన్నట్టు కనిపించింది ఈరోజు. వాళ్ళందరికీ కూడా ఒక్కసారి గట్టిగా మనము వాళ్ళని చప్పట్లు కొట్టి వాళ్ళని స్మరించుకుందాం. ఈరోజు గాంధీ గారు, అలాగే సుభాష్ చంద్రబోస్ గారు, అలాగే భగత్ సింగ్ గారు లాంటి ఎంతోమంది వీరులు, వాళ్ళు యోధులు చేసిన కష్టమే ఈరోజు మనకి ఫ్రీడమ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అలాగే ఇది రిలీజియస్గా 12th ఇండియా ఇండిపెండెన్స్ డే అండి. అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు సెలబ్రేట్ ది parades in Oak Tree and also in FIA parade in New York. So we should be proud of that, and let's encourage to participate in all these parades. Thank you very much. Thank you so much, Raghuji. Wonderful work always to remember India's Independence Day parade. India independence is very thoughtful in a way that it connects both of us, for both living in what people have done. Like one previous speaker was talking about the sacrifices people have done. This is a day of remembrance. This is day also to remember what we should do here as Indian Americans here living here. So this is a cultural connect. It helps us to develop that kind of bond with the community. Unity is very, very important. So the universal oneness is also coming up. Unity for all Indian Americans is very, very important. So as Hindus, we have a responsibility to be united and also to be passing on the culture and tradition to all of that. So all of our So thank you so much again for the Sai Datta Peetham and the entire leadership here. Thank you so much, Raghuji. Thank you, Ganesh ji. Today is a very important day. Happy Independence Day to everybody. India is our Janmabhoomi and America is our Karmabhoomi, and it is important for us to remember both these countries on this momentous occasion. And Sai Datta Peetham has been a cultural anchor in this locality, and it's just not only a place of devotion, it's also a place of cultural anchoring where people come together. And Raghuji, thank you very much for organizing this, and happy Independence Day to all of you once again. Thank you. నమస్తే. భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా 250వ సంవత్సరం అమెరికా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో రఘు శర్మ గారు మరియు ఎగ్జిక్యూటివ్ టీమ్ అండ్ ఆల్ వాలంటీర్స్ ఆధ్వర్యంలో ఇక్కడ అమెరికాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలంటే అది మన పూర్వజన్మ శుక్రగా అనుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో ఉన్న మన పుణ్యభూమి, అక్కడ మిస్ అయినా కూడా అమెరికాలో కూడా ఇలా జాతీయ జెండా ఎగరేసుకోవడం అనేది చాలా మంచి సూచనలు అండ్ వెరీ హ్యాపీ అండి. భారతదేశ స్వాతంత్ర ఎందరో మహానుభావుల త్యాగఫలం, అదేవిధంగా అమెరికాలో కూడా ఎందరో త్యాగఫలనుల ఫలితమే ఈరోజు స్వాతంత్రం మనం జరుపుకుంటున్నాము. భారతదేశ సాంప్రదాయ స్వాతంత్ర తర్వాత కల్చరల్ అన్నిటిని కూడా ఇక్కడ సాయి దత్త పీఠం శివ విష్ణు టెంపుల్లో జరుపుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. భారతదేశానికి మరియు అమెరికా కూడా మరొకసారి స్వాతంత్ర శుభాకాంక్షలు. లాంగ్ లివ్ అమెరికా అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. Congratulations to everybody, India, all the Indians and all the Americans here. The one thing is that great is that we are witnessing the 250th anniversary of the America, and also the first India Independence Day in the second quarter of the 21st century. So we are very fortunate to witness these two occasions at the same time. So andariki again congratulations to everybody. Janmabhoomi, Karmabhoomi antaru. So manam we are very fortunate to have the both. Thank you. ఓం గం గణపతయే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. నీ తల్లి భూమి భారతిని నిలుపురా నీ జాతి నిండు గౌరవము. విదేశాల్లో ఉన్నటువంటి మన స్వదేశీయులందరూ కూడా ఈరోజు వసుదైక కుటుంబముగా ఆగస్టు 15 వార్షికోత్సవం జరుపుకోవడం, 80వ వార్షికోత్సవం జరుపుకోవడం. నేను మొట్టమొదటిసారిగా అమెరికా వచ్చినటువంటి సందర్భంలో నాకు
మన భరత భూమే నాకు స్వాగతం పలికినట్టేటువంటి ఆనందాన్ని మీ అందరి మధ్యలో వసుదైక కుటుంబంగా పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విదేశాల్లో ఉన్నటువంటి ఈ సాయిదత్త పీఠం రఘుశర్మ గారు ఈ సంస్థని సంపూర్ణంగా నడిపించి భారతీయులందరినీ కూడా ఏకతాటిగా నడిపించేటువంటి శక్తి ఆయనకి కల్పించాలని మనసా వాచా కర్మణ కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. Happy Independence Day for everybody, and as my friend spoke, and I don't want to take much time, let us stay united and let us strengthen our community and let us contribute to the wellness of India too, whatever we can do, but we need to do more for our communities here, and please do your help whatever possible to strengthen the activities of Raghushankar Manchiji, who has been pioneering these activities for a long time, and I request all of you to do whatever you can do to strengthen him and strengthen us. Thank you very much. అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం నాకు తెలిసినప్పటి నుంచి రఘు గారు ఈ ఫ్లాగ్ హోస్టింగ్ కంపల్సరీ చేస్తారు సాయిదత్త పీఠంలో. సో మనందరికీ తెలుసు, ఇది ఒకటే కాదు, ఏది వచ్చినా చిన్న అకేషన్ అయినా పెద్ద అకేషన్ అయినా, అది అమెరికాకి సంబంధించిందైనా ఇండియాకి సంబంధించిందైనా రఘు గారు అస్సలు మిస్ అవ్వకుండా చేస్తారు. సో ఆ దేవుడి బ్లెస్సింగ్స్ మన రఘు శంకర్ మంచి గారి మీద ఇలాగే ఉంటుంది. ఎందుకంటే ఇలా ప్రతి ఒక్కరు చేయడం అనేది అంత ఈజీ కాదు, కానీ ఆయన చాలా ఎఫర్ట్ పెట్టి చేస్తారు. సో మనందరం కూడా ప్రతి ఒక్కళ్ళు ఇది మన రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మనం కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే టెంపుల్ అనేది ఏ ఒక్కరి కోసం రన్ అయ్యేది కాదు, మన అందరి కోసం రన్ అయ్యేది. కాబట్టి మనందరి భాగస్వామ్యం, సపోర్ట్ ఎంత వీలైతే అంత, మన ఇంటిని మనం ఎలా రన్ చేసుకుంటామో మన టెంపుల్ కూడా అంతే రెస్పాన్సిబిలిటీ మనకి. సో మనందరం అది ఒక బాధ్యతగా తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మన భారతదేశ 80వ స్వతంత్ర దిన శుభాకాంక్షలు. మనము మన దేశాన్ని వదిలి అమెరికాకి వచ్చాము. మన దేశం మనకు ఎంతో ఇచ్చింది, మనకు చదువు ఇచ్చింది, మనకు సంస్కారం ఇచ్చింది, మనకు ఒక సంస్కృతిని ఇచ్చింది. సో వీటన్నిటిని అక్కడ నుంచి మనం తీసుకొని ఇక్కడికి వచ్చాము. వాటన్నిటిని కాపాడుకుంటూ మనము మన భారతదేశాన్ని మర్చిపోకుండా మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనపై ఉంది. ప్రతి ఒక్కరూ దానికి సహకరిస్తూ మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తూ, అలాగే అమెరికాలో మన సంస్కృతిని, మన కల్చర్ని పెంచుకుంటూ మనం అమెరికాకు కూడా తగినంత సహాయం చేస్తూ మనం ముందుకెళ్ళాలని కోరుకుంటూ, మన అందరి శ్రేయం కలగాలని కోరుకుంటూ, ఓకే, మనందరం ఇలాగే ముందుకు వెళ్తూ అందరికీ సహాయం చేసే పొజిషన్లో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సాయిరామ్, శ్రీమాత్రే నమః. అందరికి కూడా మన ఇక్కడున్న ఇండియాలో ఉన్న మన భారతీయులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సాయిదత్త పీఠం విశ్వ టెంపుల్ మీకు తెలుసు, లాస్ట్ 10 years నుంచి కూడా మనం ఈ ఫంక్షన్ని అన్ని ఫంక్షన్లతో పాటు ఇది కూడా గ్రాండ్గా చేసుకుంటాం. దీనికి ఎంతో మంది లోకల్ కమ్యూనిటీ లీడర్స్ ఏంటి, మన టౌన్షిప్కి సంబంధించిన లీడర్స్ ఏంటి పెద్ద వస్తారు. వేరే కూడా రావాల్సింది, వారికి కొన్ని అనివార్య కారణం రాలేదు. మిగిలిన పెద్దలందరూ వచ్చారు. అన్ని గ్రూపుల నుంచి కూడా, అన్ని అసోసియేషన్ నుంచి కూడా వచ్చారు. నాకు తెలిసి మ్యాట్స్, అలాగే మన మాట, అలాగే టీ పాస్, అలాగే మన విహెచ్పి, బీజేపీ, అలాగే ఇంకా మనకి అదే కాకుండా మనకి హెచ్ఎస్ఎస్ దాని గురించి వచ్చారు. లోకల్ లీడర్స్ ఇంకా ఎంతమంది సపోర్టర్స్, మనకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, ఇండియన్ డైరెక్టర్స్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేశారు. 7:30 నుంచి మొదలుపెట్టాం. మనం 8:30 కల్లా ఫ్లాగ్ హోస్టింగ్ చేసాం. పిల్లలు వచ్చి చక్కగా వందే మాటలు పాడారు. అందరూ చక్కగా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాము. మనకి పూజలతో పాటు మన భారతదేశ చరిత్ర అవి తెలియాల ఉద్దేశంతోనే ఎస్డిపి గురుకులు అని చెప్పి గురుకులను ఒకటి నడిపిస్తున్నాం. ఆ పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేయించాం. వాళ్ళకు కూడా తెలియాలి, మన రూట్స్ ఏంటో తెలియాలి. ఆ ఉద్దేశంతో ఏది ఆపకుండా ఇలా అన్ని కంటిన్యూ చేస్తున్నాం. అలాగే ఇంకో విశేషం ఏంటంటే 250వ వార్షికోత్సవానికి సంబంధించి, అమెరికాకి సంబంధించి అసలు మన అమెరికా నేను ఎప్పుడు చదువుతుంటాను, మనకి ఇండియా అమ్మ అయితే అమెరికా నాన్న, మనం తిండి తినేది ఇక్కడే సంపాదిస్తున్నాం. కాబట్టి రెండింటినీ గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉన్నది. అలాగే అక్కడేమో 80వ వార్షికోత్సవం, ఇక్కడ 250వ వార్షికోత్సవం. కాబట్టి దీనికి సంబంధించి ఎంతో చక్కగా అందరం పార్టిసిపేట్ చేసుకున్నాం. ఈ సందర్భంగా మరొక్కసారి మన భారతీయులు ఎక్కడున్న అందరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను నమ్మే జగన్మాత, శ్రీమాత,
శ్రీ వెంకటేశ్వర స్వామి సాయినాథ కరుణ కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.